హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో బీరకాయ పప్పు చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు తీసుకున్నాం 1 కప్పు, బీరకాయ తీసుకున్నాం 1, టమాటాలు 4 తీసుకున్నాం, ఒక ఉల్లిపాయ తీసుకున్నాం. దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని మనం ఈ కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కందిపప్పు ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. బీరకాయ సన్నంగా కట్ చేసుకొని బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం ఈ బీరకాయ వేసుకునేటప్పుడు పైన ఉన్న చెక్కు తీసేసుకోవాలి. పైది 4 టమాటాలు తీసుకొని సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంత ఎక్స్ట్రా వేసుకోవాలి. మేమైతే 1 స్పూన్ వేసాము. కొద్దిగా కల్లుప్పు వేసేసుకోవాలి. చింతపండు కొద్దిగా 1 చింతకాయ అంత వేసేసుకోవాలి. 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. 1 చెంబు నిండా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. లబ్బర్ ఉంది కదా, ఈ విధంగా మొత్తం ఫిట్ అయ్యేటట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. 3 విజిల్లు వస్తే సరిపోతుంది. A few moments later. 3 విజిల్లు వచ్చిన తర్వాత ఆవిరంతా పోవాలి. ఆవిరేం లేకుండా చేసుకోవాలి, లేకపోతే మొఖానికి కొట్టద్ది. ఇప్పుడు దించి కింద పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉడికింది. మీకు 3 విజిల్లు పెట్టాం కదా, మీకు కావాలంటే ఇంకొక విజిల్ కూడా పెట్టేసుకోండి. నీళ్ళన్నీ వంచేసుకోవాలి. ఈ విధంగా వంచిన తర్వాత మొత్తం రుద్దేసుకోవాలి. ఈ విధంగా రుద్దేసుకోవాలి. మెత్తంగా రుద్దిన తర్వాత మనకు నీళ్ళు వంచుకున్నాం కదా, అది కూడా పోసేసుకోవాలి. ఇట్టున్నప్పుడే ఉప్పు చూసేసుకోండి. ఉప్పు అయితే సరిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నీళ్ళు ఏం పోయిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ పప్పులోకి తాలింపు పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఒక బాండి పెట్టేసుకోవాలి. బాండి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా వేడవ్వాలి. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 3 వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తెల్లగడ్డ వేసుకోవాలి. 3 పాయలు నలగొట్టేసేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం ఈ తాలింపు ఎత్తి పప్పులో పోసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి. మన వీడియోలు అందరూ చూస్తుండగానే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కన గంట కొట్టండి. మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్.